అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకే, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ మాట ఇది. అండ్ తమ్ముడిని అయితే పెళ్లి కొడుకుని చేసాం కదా. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కాకినాడ టాటా షోరూమ్కి వెళ్ళి మా డ్రీమ్ కార్ ఏదైతే అనుకున్నామో టాటా సఫారీ, సో ఆ కార్ డెలివరీ కోసం కాకినాడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ మా అయ్యగారు అయితే ఇలా వచ్చేసారు, మా వారి కజిన్స్తో వెళ్తారు అనుకున్నాం, కానీ ఇలా మా అమ్మగారి ఇంటికి వచ్చారు. అందరం కలిపి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతాము. థ్యాంక్ యూ, బాయ్ తల్లి. సాషా పడుకుందా? ఓకే బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. చూసారు కదా, ఇంకా అందరికీ కూడా బాయ్ చెప్పైతే స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ మా వాళ్ళందరూ కూడా మాకు ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేశారు. ఓకే, మేమంతా కూడా రెడీగా ఉన్నాం, ఇంకా స్టార్ట్ అవ్వాలి. అండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయంటే వైజాగ్ కూడా వెళ్తున్నాం అందుకోసం. హలో అండి, ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీవారు బయలుదేరి ముందు ఎక్కడికైనా అడగకూడదు, మనలో మనకి ఏంటని అడుగుతున్నాను. సర్ప్రైజ్ ఇంకెందుకులే, అడే చెప్పేసాను ఆల్రెడీ, ఆ క్లిప్పింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనండి, మేమైతే ఇప్పుడు కాకినాడ బయలుదేరుతున్నాం. సో కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము. టైమింగ్స్ 5 to 6, 5 to 9. మధ్య టైంలో ఏ టైం అని తీసుకోవచ్చు. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ. వీధిలోకి వచ్చేసరికి ఇక్కడ బావ, మామయ్య గారు వాళ్ళు, అన్నయ్య గారు, చిన్నాన్న గారు వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇంక అందరూ కూడా మాకు హ్యాపీ జర్నీ చెప్తున్నారు. అండ్ యాక్చువల్గా మా మామయ్య గారు, మా డాడీ వాళ్ళు వస్తున్నారు అనమాట. ఉమా బావ వాళ్ళ ఫ్యామిలీ, అక్క వాళ్ళు, అమ్మ, డాడీ అండ్ అంటే డాడీ మాతో వస్తున్నారు. బట్ అమ్మని, ఆ చెల్లి వాళ్ళని అందరినీ రమ్మని అన్నాము. బట్ ఆల్రెడీ ముందు రోజు అంతా కూడా హడావుడిగా ఉన్నాం కదా. సో అంటే ఊళ్ళో పెళ్లి బొట్లు పెట్టడాలు, పెళ్లి కొడుకుని చేయడానికి పిలిచేటువంటి బొట్లుకి అండ్ సంగీత్. ఈరోజు మార్నింగ్ అయితే ఆల్రెడీ పెళ్లి కొడుకుని చేసేటువంటి ఈవెంట్లోనే బిజీగా ఉన్నారు కదా, ఎవరికి వాళ్ళు టైర్డ్ అయిపోవడంతో రాలేమన్నారు అనమాట. ఇంకా సో వస్తారేమని అనుకున్నాము, బట్ ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వచ్చేసాం షోరూమ్కి అయితేని. మా వారి కజిన్స్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఒక 15 minutes అయింది, మా గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. మేము షోరూమ్కి వెళ్ళేసరికి అక్కడ కార్ అంతా కూడా రెడీ చేశారు. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఫిలప్ చేయాల్సినవి, సో డిస్కస్ చేసుకోవాల్సినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక పక్కన అవుతున్నాయి. మా వారి ఫ్రెండ్స్ అండ్ అలానే కజిన్స్ కూడా కలిపి వచ్చారు. సో మా వారి డ్రీమ్ కార్ మాట ఇది, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. అండ్ మాతో ఒక 6 to 7 years వరకు బ్రీజా కార్ అయితే మాతో జర్నీ చేసింది. సో ఇంకా కార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా ఫైనల్గా తీసుకోవాలని అనుకునేది సఫారీ మాట. చాలా అంటే చాలా ఇష్టము. ఆయన ఒమన్లో ఉండగానే బుకింగ్ అనేది చేశారన్నమాట. యాక్చువల్గా ఒక 20 days ముందే బుకింగ్ అనేది చేశారు. January 1st అనుకుంటా. Jan 1st బుక్ చేస్తే దానికి అడ్వాన్స్ పేమెంట్ అయితే 25K అనేది మనం పే చేస్తే ఆఫ్టర్ 20 daysకి కార్ అయితే వచ్చేసింది. మేమంతా కూడా వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నారు. సో కార్ వచ్చేసి టాటా సఫారీ అడ్వెంచర్ ప్లస్ ఆటోమేటిక్. సో ఇక్కడ వచ్చేసి సేల్స్ రిప్రజెంటేటివ్ కార్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట డెమోని. అండ్ కార్ ప్రైస్ వచ్చేసి 29 lakhs. ఈ కార్ స్పెషాలిటీ నాకు బాగా నచ్చిన ఆప్షన్ ఏంటి అంటే, జెంట్స్కే కాకుండా లేడీస్కి కూడా చాలా ఈజీ డ్రైవ్ చేసేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ కార్ కాబట్టి గేర్స్ అనేవి ఉండవు కాబట్టి లేడీస్కి చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి, కాస్త అప్పుడే డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలా చాలా ఈజీగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా సేఫ్టీలో 5 star రేటింగ్లో ఉంది కాబట్టి సో మెయిన్ రీజన్ ఫర్ బయింగ్ దిస్ కార్. అలానే ఈ కార్కి 4 sides-లోనే 4 cameras ఉండడం వలన ఇండికేటర్ ఆప్షన్లోనే 360-degree కెమెరా అనేది ఉంది. సో దానివల్ల రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ వేస్తే డిస్ప్లేలో చూపిస్తుంది అన్నమాట చాలా క్లియర్గానే. సో డ్రైవింగ్ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది డిస్ప్లేలో చూస్తూ ఉంటుంటేనే. అండ్ సన్ రూఫ్ ఆప్షన్లో సన్ రూఫ్ వాయిస్ కమాండ్తో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ సన్ రూఫ్.
ఇది నేను ఇది నువ్వు అమ్మ డాడీ అమ్మ. కార్ బ్యాక్ సైడ్లో ఆ విండో మీద స్టిక్కరింగ్ ఉంది అన్నమాట. లయన్స్ అండ్ అలానే టైగర్స్కి సంబంధించి ఏవో ఉంటే కిషాన్ బంగారం ఆడుకుంటున్నాడు అనమాట. అది మా ఫ్యామిలీ మెంబర్స్ అంట, వాళ్ళ అన్నయ్య, వాడు, నేను, వాళ్ళ డాడీ అని చెప్పి ఏదో చెప్పి ఆడుకుంటున్నాడు. సో ఓకే, ఫైనల్ లుక్ చూసారు కదండి, ఎంత రాయల్టీ లుక్గా ఉంది కదా. బ్లాక్ కలర్ అనగానే చాలా బాగా అనిపిస్తుంది. సో మేము ఫస్ట్ తీసుకున్న బ్రీజా కార్ కూడా బ్లాక్ అని అనుకున్నాం, బట్ పిల్లలకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. సో రిత్విక్ ఆ టైంలో రెడ్ కలర్ కావాలని అనడంతో ఇంకా ఆ కార్ తీసేసుకున్నాం ఆ కలర్లోనే. బట్ ఇప్పుడైతే ఇంకా అందరం కలిపి ఫైనల్గా బ్లాక్ అనుకుంటే బ్లాకే తీసుకున్నాము. ఇక్కడైతే పూలమాల అది వేసి కార్కి ఈ నిమ్మకాయలు అవి కట్టి పసుపు కుంకాలతో బొట్లు పెట్టాము. రిసెప్షన్లో ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట కిషాన్ బంగారం అయితే కాసేపు. అండ్ కార్ బ్లాక్ అయినా కానీ చాలా మెయింటెన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎంత మెయింటెనెన్స్ ఉంటుందంటే మామూలుగా కాదు. దాన్ని అస్తమాను క్లీన్ చేస్తూ నీట్గా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ నేను కట్టుకున్నటువంటి నా శారీ అవుట్ఫిట్ సంగతికి వచ్చేస్తే ఇది నేను క్రేజీ కలెక్షన్స్ బాను దగ్గర తీసుకున్నానండి. సో తన కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సంక్రాంతి టైంలో తీసుకున్నటువంటి కొత్త శారీస్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఓకేనండి, కార్ అయితే కంప్లీట్గా రెడీ చేసి దాని మీద ఒక మంచి క్లాత్ అనేది వేసి ఇప్పుడు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనమాట. అంటే డెలివరీ తీసుకుంటున్నాం, చూసేద్దాం పదండి. ఓకే, చూసారు కదండి, చాలా సక్సెస్ఫుల్గా కార్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫార్మాలిటీగా అక్కడ కేక్ కటింగ్ అనేది కూడా జరుగుతుంది కదా, అదే జరుగుతుంది. సో పిల్లలైతే చాలా చాలా ఎగ్జైట్ అయిపోయారు. అండ్ మా వారి కళ్ళల్లో అయితే ఆ ప్రౌడ్ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమన్నమాట. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరికొకరు తినిపించుకోవడాలు అవన్నీ కూడా చాలా వరకు నేను వీడియో అయితే స్కిప్ చేసేసాను, షార్ట్ కట్లో చూపించేస్తున్నాను అనమాట అండి. చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీ మూమెంట్ కదండి అంతేనండి. ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేము. మన ఛానల్ కమ్యూనిటీలో పెట్టిన పోస్ట్కి అయితే మీరు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.
బాబు సెండ్ చేసాను అవి వీడియోస్ నాకు కావాలి ఫుల్. మా ఫోన్లో తీసారేమో కదా. డాడీ బాయ్ డాడీ. వచ్చేస్తా. ఓకే సరే డాడీ. ఓకేనండి, కార్ అయితే ముందుగా స్టార్ట్ అయ్యి అలా తూర్పు వైపుగా వెళ్ళి టర్న్ అయ్యి ఇంకా మేము వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూయల్ కొట్టించాలి దీనికి. అండ్ ఇది వచ్చేసి డీజిల్ కార్ అన్నమాట. అండ్ ట్యాంక్ ఫుల్ చేసి ఇంకా వైజాగ్ స్టార్ట్ అవుతాం. హలో అండి, వైజాగ్ స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా రేపైతే ఒక వర్క్ ఉందన్నమాట వైజాగ్లో. రీజన్ వచ్చేసి మా వారి ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నామండి. సో మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 12 to 12:30 అరౌండ్ ఆ టైం అయిపోయింది అనమాట. మా వారి కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మా వారి ఫ్రెండ్ని మీట్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అగైన్ మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ యాక్చువల్గా కార్కి మేము పీపీఎఫ్ చేయించాము. పీపీఎఫ్ మీన్స్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్. కార్ పెయింట్స్కి స్క్రాచెస్ పడకుండా ప్రొటెక్షన్ అన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే Feb 1 అన్నమాట డేట్ అయితేనే. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసాము. పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయారు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బెస్ట్ మెమరీస్ అన్నమాట మాకు. అండ్ ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మా వారు ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాం, వెళ్ళే వేలో ఉన్నామన్నమాట. పిల్లలిద్దరూ కూడా ఎంత ఎగ్జైట్ అయ్యారు అనేది కొన్ని రా క్లిప్పింగ్స్ అనేది మీకు ఇంక్లూడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి డైమండ్ రిప్లికాస్ ఇయర్ స్టడ్స్ ఉన్నాయి కదా, కళ్యాణి గారి కలెక్షన్స్లో తీసుకున్నాను. బాగుందా కిషన్? ఇంకా బాగుంటుంది సరిగ్గా నుంచి ఇలా ఉండొచ్చు పట్టుకొని ఇక్కడ హ్యాండ్లు. అయ్యి బాబోయ్, హ్యాపీనెస్. పిల్లలు హ్యాపీ. ఎందుకు అలాగా స్ట్రైట్ నుంచోమ్మా? అదియా ఇంకా ఏం పడవు. ఎందుకు ఇందులోనే ఉంటావు, నువ్వేం పడిపోవు. ఇలా చూడు కిషన్. సరిపోతుంది చాలు. కూర్చోండి చాలు. ఓకేనండి, వెళ్ళిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. రిటర్న్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి మేము రీచ్ అయ్యేసరికి నైట్ 8:30 అరౌండ్ 9 అలా అయిపోయింది అనమాట. వెళ్ళేసరికి అందరూ డిన్నర్ చేసి కూర్చుని ఉన్నారు. అండ్ యాక్చువల్గా మేము రాజోలు ఫ్లాట్కే వెళ్ళిపోవాలి. బట్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళామంటే నెక్స్ట్ డే అంటే Feb 3 శుభలేఖ వస్తుంది అన్నమాట మా మరదల స్పందన వాళ్ళ ఇంటి దగ్గర నుండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. హాయ్ అత్తయ్య.
మీ దగ్గర రావడం. ఓకేనండి, ఇద్దరు మేనత్తలు అయితే ఉన్నారు కదా, మ్యారేజ్ గురించి వచ్చారు కదా. అండ్ రత్నాల అత్తయ్య, హైదరాబాద్ అత్తయ్య అయితే ఈరోజు రీచ్ అయ్యారన్నమాట. అండ్ తను కూడా చూపించేసాను ఇంకా ఫైనల్లీ. అండ్ ఒక్కొక్కరుగా అలా నెమ్మదిగా జాయిన్ అవుతున్నారన్నమాట మ్యారేజ్ ఈవెంట్స్లోని. అండ్ అందరూ డిన్నర్ చేస్తున్నారు, ఆ హడావుల్లో ఉన్నారు. ఓకే, ఇంకా కార్ చూడడానికి రమ్మని చెప్పి అందరికీ చెప్పాను. బట్ అందరూ టైర్డ్గా ఉన్నారన్నమాట బాగా. ఏం జరుగుతోంది కార్ లోపల మా వారు ఉమ్మబాబు ఉన్నారన్నమాట. కార్కి సంబంధించిన ఫీచర్స్ ఏవో చూపిస్తున్నారు. ఏం జరుగుతోంది వీళ్ళందరూ మార్నింగ్ వస్తున్నారు చూడడానికి, అందరూ టైర్డ్ అయిపోయారు. ఓకేనండి, ఇక్కడితో కట్ చేస్తే ఇంకా మీరు ఇక్కడ చూస్తున్న వీడియో అయితే ఆల్రెడీ టైటిల్లో చూసారు కదండి. సో కిషాంత్ బర్త్డే వ్లాగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను, చూసేయండి మరి. హ్యాపీ బర్త్డే చింతండ్రి, హ్యాపీ బర్త్డే చిన్ను, హ్యాపీ బర్త్డే. వాడు నైట్ 11 వరకు మెలకుగా ఉండి నాకు బర్త్డే విషెస్ చెప్పాలమ్మా అని అన్నాడు. సో 12కే చెప్తారు నాన్న, ఇలాంటి టైంలో చెప్పకూడదు, చెప్పిన అడ్వాన్స్గా చెప్పాలని అన్నాను. పాపం వాడు వెయిట్ చేసి పడుకున్నాడు. అందుకోసం ఇంకా 12కి వాడికి తెలియకపోయిన విషెస్ చెప్పి సో వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ మార్నింగే పూజ అయితే ఇంట్లో పూర్తయింది. సో బంగారు కొండకి తలస్నానం చేయించి కొత్త డ్రెస్ వేసేసి చక్కగా వాడు కూడా దండం పెట్టుకుంటున్నాడు. పాయసం అయితే ప్రిపేర్ చేశాను. మార్నింగే పాయసం ప్రిపేర్ చేయాలంటే కాస్త టైం పట్టేస్తుంది కదా. సో తర్వాత ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చాను. కిషాంత్ వేసుకున్న ఈ కుర్తా పైజామా అవుట్ఫిట్ అయితే మేము కాకినాడ టిప్సీ టాప్స్లో తీసుకున్నాము. రిత్విక్ అయితే స్కూల్కి స్టార్ట్ అవుతున్నాడు. కిషాంత్ నేను తర్వాత తీసుకుని వెళ్తాను. రిత్విక్ అయితే వాళ్ళ తమ్ముడికి విషెస్ చెప్పేసి స్కూల్కి వెళ్తున్నాడు. హ్యాపీ బర్త్డే నాన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నావు తెలుసా, న్యూ డ్రెస్ చాలా బాగుంది. స్కూల్కి ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుదామే. అన్నీ ప్యాక్ చేసుకుంటాను నేను లోపు. అన్నీ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా. స్కూల్లో ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తావా? టీచర్స్కి పెన్స్, ఫ్రూట్స్. ఓకే, ఈవినింగ్ కేక్ కట్ చేసుకుందాం. ఓకేనండి, కిషాంత్ని తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళాను. యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ ఎలా అయితే జరుగుతుందో అలానే జరుగుతుంది. బట్ ఇంకా ఎవ్రీ ఇయర్ కంటే కూడా కాస్త నేను ఇంకా చాలా తక్కువే సెలబ్రేట్ చేశాను. ఎందుకంటే మ్యారేజ్ సిరీస్ వీడియోస్ జరుగుతున్నాయి కదండి, అసలు టైం సరిపోవట్లేదు అనమాట. ఒకదాన్ని మేనేజ్ చేయాలంటే కాస్త కష్టంగా ఉండి ఇంకా ముందు రోజు నుండి ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వారైతే ప్రిన్సిపల్ మ్యామ్ సుధా మ్యామ్. అండ్ చక్కగా వాడికి గ్రీటింగ్స్ అవి ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట. అండ్ ఇదండి, అది అయిపోయిన తర్వాత వాడి క్లాస్ రూమ్కి వెళ్ళాము. అక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచిగా విష్ చేశారన్నమాట. అండ్ మార్నింగే మా వారైతే కాల్ చేశారు, విషెస్ అయ్యి చెప్పారన్నమాట. ఇంకా అవేం వీడియోస్ తీయలేదు. బట్ ఇవన్నీ కూడా వీడియోస్ని ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేయడానికి రీజన్ అయితే మెమరబుల్గా ఉంటుంది, కాస్త వాడికి హ్యాపీగా ఉంటుంది.
సో పిల్లలు ఏ ఇయర్కి ఆ ఇయరే స్పెషల్ కదండి, చాలా ఎగ్జైట్ అయిపోతారు. వాడి ఫేస్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు, ఎగిరిపోతూ గంతులు వేసేసాడు అనమాట. అండ్ అక్కడైతే పిల్లలకి ఈ పెన్సిల్ కిట్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట. చాలా హ్యాపీ అయిపోయాడు. వాడి ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంటే వాళ్ళు విష్ చేస్తున్నప్పుడు వాడి ఫేస్లో వచ్చినటువంటి హ్యాపీనెస్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పిల్లలు చాలా కల్మషం లేనట్టు ఉంటారు కదా, ఎంత అద్భుతంగా అనిపించేటువంటి మెమరీస్ మట్టి ఇవన్నీ కూడా. సో కాస్త పెద్ద అయ్యారు అనుకోండి, ఇవన్నీ చూసుకున్నారనుకో, ఓ నా చైల్డ్హుడ్ డేస్లో ఇలా జరిగిందా అని చెప్పి వాళ్ళకి ఒక మెమరబుల్ కదా ఇది. మరి కిషాంత్ అయితే ప్రజెంట్ 2nd స్టాండర్డ్ అండ్ 7 ఇయర్స్ కంప్లీటెడ్, 8th ఇయర్ స్టార్ట్ అయ్యింది. ఓకేనండి, మార్నింగ్ సెలబ్రేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. వాడి క్లాస్ టీచర్ మాధురి మ్యామ్కి కూడా ఇచ్చాము, చాలా బాగా చూసుకుంటారండి మ్యామ్ అయితేనే. అండ్ ఓకే, వాడిని అయితే ఇంక స్కూల్లో వదిలేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా కట్ చేస్తే ఇంకా ఈవినింగ్ వాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేసి చక్కగా మళ్ళీ ఇంకొక డ్రెస్ వేసాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్వైట్ చేసుకున్నాడు. సో మావయ్య గారు కూడా వచ్చారు. అమ్మ డాడీ వాళ్ళకి చెప్పాను, కానీ నెక్స్ట్ డే మళ్ళీ శివరాత్రి కదా, సో ఆ బిజీలో ఉన్నాము రాలేము అని చెప్పి అన్నారు. ఇంకా సో ఇదంతా కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా నిన్నగాక మొన్న జరిగిన క్లిప్పింగ్స్ని ఇదే వీడియోలో మా కార్ డెలివరీ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసాను. ఇంతకన్నా డిలే చేసి ఇంకెప్పుడు పోస్ట్ చేస్తానని చెప్పి నాకు ఇంక ఈ థాట్ అయితే వచ్చిందన్నమాట, ఇందులోనే ఇంక్లూడ్ చేస్తే బెస్ట్గా ఉంటుందని చెప్పి. కిషాన్ బర్త్డే సెలబ్రేషన్ ప్రిపరేషన్స్లో ఉన్నాను. అండ్ ఈ డ్రెస్ అయితే ఫ్రెండ్స్కి వెళ్ళాను, అక్కడ ఏదైతే బాగుందని చెప్పి ఇంక కుర్తా కూడా తీసుకున్నాను అనమాట, బాగుంది కదా అని చెప్పి. సో మా దగ్గర అయితే వచ్చారు. అండ్ ఈ లోపు అయితే కేక్ తీసుకోవడానికి అయితే కజిన్ అయితే వెళ్ళారు, రిత్విక్ అండ్ కజిన్ వాళ్ళు. అండ్ వచ్చేస్తారు, వాళ్ళు వచ్చే టైం ఉన్న తర్వాత ఓకేనండి. నేను మళ్ళీ కలుస్తాను, సెలబ్రేషన్ చూస్తున్నాను. ఓకేనా? మావయ్య గారు అయితే ఈవినింగ్ 6:30 అలా వచ్చారన్నమాట. అండ్ కేక్ కటింగ్ మేమైతే 8 కని అనుకున్నాము, బట్ 7:30 కల్లా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసుకుంటే 7:45 కల్లా అందరూ వచ్చేసారు. సో ఇంకా కేక్ కటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఒకే వీడియోలో 2 కేక్ కటింగ్స్ వీడియోస్ వచ్చాయి కదా. ఫ్రెండ్స్ అందరినీ చూసుకుని ఆ హ్యాపీనెస్లో కేక్ కటింగ్ చేసే సమయానికి లేచి నుంచున్నాడు. ఏం చేస్తున్నావు నన్ను, కేక్ కట్ చేయకుండా లేచి నుంచున్నావు అని చెప్పి నవ్వుకుంటున్నాం మేమైతే.
మార్నింగ్ టైంలో శారీలో స్కూల్కి వెళ్ళాను కదా, శారీ వచ్చేసి నేను జేఆర్టీ కలెక్షన్స్ మా రోజా అక్క వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను అనుకోండి, ఇలా నెక్స్ట్ క్లిప్పింగ్స్లో వచ్చేటువంటి వాటిల్లో మెన్షన్ చేసేస్తూ ఉంటాను, ఏమనుకోకండి. మళ్ళీ మీరు కమెంట్స్ అడుగుతారు కదా, నేను చెప్పడం మిస్ అయ్యానని చెప్పి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చి చెప్పేస్తున్నాను. ఓకే, మా మావయ్య గారు కూడా కేక్ తినిపిస్తున్నారు వాడికి. ఇక్కడ మా వారికి వీడియో కాల్ చేస్తున్నాను. అరే నీకు ఫ్లోలో వెళ్ళిపోయిందిరా 10 years. ఇలా చూడమ్మా. మా వాడైతే ఇక్కడ నెమ్మదిగా కేక్ అయితే లాగించేస్తున్నాడు. పిల్లలకి ఎంతైనా క్రేవింగ్స్ వచ్చేస్తాయి కదా, వాళ్ళకి చెప్పి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అంతే, ఇంకా పిల్లలు అంటేనే అంతే ఇంకా. సో ఓకేనండి, కట్ చేసిన కేక్ని అయితే నేను పీసెస్ కింద కట్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. అక్కడ వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వాలి కదా. రిషిక అండ్ అలానే జయేష్ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు. మా వాడు కూడా ఏదో చిన్నగా హెల్ప్ చేసేస్తున్నాడు అనుకోండి. ఇక్కడ నేను కేక్ కట్ చేస్తుంటే వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆంటీ మీది కేక్ కటింగ్లా ఉంది, బర్త్డే విషెస్ చెప్పేమా అని చెప్పి ఏదో నవ్వేస్తున్నారు అనమాట. పిల్లలకైతే ఇంక ఇలాగా వాళ్ళకి కేక్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత గిఫ్ట్స్ అవి ఇచ్చి విషెస్ చెప్తున్నారు అనమాట. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఫన్నీగా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కిషాంత్ మీద ప్రాంక్ చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది చూడండి. ఓపెన్ చేయాలా? వాడు ఓపెన్ చేయాలా? ఓపెన్ అంటే చేయనన్నా ఓపెన్ చేయాలి.
అందరికి ఎక్కువ పెడతా నీకు తక్కువ. మీరు అంత ఎక్కువ చెప్పడం వల్ల వాడికి అర్థమే భయపడుతున్నాడు. ఇలా సైడ్ చాలా వెయిట్ ఉంది. తీయమ్మా. సరే తీసుకో మరి. ఇది తీరా ఎన్నుంటాయి దాంట్లో ఉంటుంది. చూడు చూడు ఎంతో గోల్డ్ హ్యాపీ బర్త్డే అయితే చాలా సింపుల్ గా ఈ విధంగా ఇంకా సెలబ్రేట్ చేయడం కంప్లీట్ అయింది. ఈ రోజు ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.